అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ ఖాతాదారులకు పెన్షన్ భారీగా పెంపు, నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అంటూ వార్తలు వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ పెన్షన్ను కనీసం 5,000 చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశారు. అయితే సత్వరమే 8వ పెన్షన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాయి. 2025-26 బడ్జెట్లో సూపర్ రిచ్ పై ట్యాక్సులు వేయాలన్నాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పలు డిమాండ్లను కేంద్రం ముందుంచారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షలు చేయాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్లు కోరాయి. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరాయి. సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధులు ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరినట్లు టీయూసీసీ జాతీయ కార్యదర్శి ఎస్పీ తివారీ అన్నారు. ఈసారి బడ్జెట్లో సూపర్ రిచ్పై 2% అదనంగా ట్యాక్స్ వేసి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు సైతం సామాజిక భద్రత కల్పించాలని, వారికి కనీస వేతనాలు చెల్లించాలన్నాయి. ఈపీఎస్ 95 పెన్షన్ కింద ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస పెన్షన్ ₹1,000 నుంచి 5,000కు పెంచాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ కోరారు. దాన్ని వీడీఏకు అనుసంధానం చేయాలని కోరారు. 10 లక్షల వరకు ఆదాయపు పన్నును మినహాయించడంతో పాటు పెన్షన్ మొత్తంపై పూర్తిగా ఆదాయపు పన్ను తొలగించాలని కోరారు. 7వ వేతన కమిషన్ ఏర్పాటు చేసి 10 ఏళ్లు దాటిపోయిందని, 8వ వేతన కమిషన్ సత్వరమే ఏర్పాటు చేయాలని సిఐటియు జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవ్ రాయ్ పేర్కొన్నారు. 1980లో కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల సంఖ్య 21 లక్షలు ఉండగా 23-24 నాటికి అది 8 లక్షలు చేరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఫ్రెండ్స్.